ఫ్రెండ్స్ ఒక 3 ఎగ్జాంపుల్స్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా ట్రాన్స్లేట్ చేయాలో ఒకసారి థింక్ చేయండి. నేను డాక్టర్ని అయితే బాగుండేది. నేను డాక్టర్ని అయి ఉంటే బాగుండేది. నేను డాక్టర్ని అయితే బాగుండేదని ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ 3 స్టేట్మెంట్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో ఈరోజు నేను ఈ షార్ట్ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను డాక్టర్ని అయితే బాగుండేది. ఇట్ వుడ్ బి గుడ్ ఇఫ్ ఐ వర్ ఏ డాక్టర్. అంటే నేను డాక్టర్ అయితే బాగుండేది. అంటే ప్రస్తుతం నేను డాక్టర్ని కాదు, కానీ ప్రస్తుతం నేను డాక్టర్ అయితే బాగుండేదని అనుకుంటున్నాను. అలానే నేను డాక్టర్ని అయ్యి ఉండుంటే బాగుండేది. నేను డాక్టర్ని అయ్యి ఉండుంటే లేదా అయి ఉంటే బాగుండేది. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ ఏ డాక్టర్. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ ఏ డాక్టర్. అంటే నేను గతంలో డాక్టర్ని కాలేకపోయాను, కానీ అయ్యి ఉంటే బాగుండేదని అనుకుంటున్నాను. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ ఏ డాక్టర్. అలానే నేను డాక్టర్ని అయితే బాగుండేదని కోరుకుంటున్నాను లేదా ఆశిస్తున్నాను. మరి దీని ఇంగ్లీష్లో ఐ విష్ ఐ వర్ ఏ డాక్టర్. ఐ విష్ ఐ వర్ ఏ డాక్టర్. అంటే నేను డాక్టర్ని అయితే బాగుండేదని ఆశిస్తున్నాను లేదా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ 3 స్టేట్మెంట్స్ని ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లోడింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.